ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపల్లి స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తూ ఉన్న సంఘ సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉపవాసము మనలోని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించడానికి ఒక మంచి సాధనమని మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలలో శరీరాశ, నేత్రాశలను గురించి వివరాలు తెలుసుకున్నాం. మనలోని జీవపు డంబంను కూడా మనము ఎలా అధిగమించి జయ జీవితాన్ని జీవించవచ్చో ఈనాటి సందేశం ద్వారా తెలుసుకుందాం. డినయింగ్ ది ప్రైడ్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ ఎ సోబర్ లైఫ్ మొదటి భాగం సందేశాన్ని ఇప్పుడు విందాం. దైవ సందేశానికి ముందు ఈ భక్తి గీతం. జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తినా, జయమేసుని నామమునా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమావాస్యలు దాటెను ఆహా, అరుణోదయమాయ మహా. అమావాస్యలు దాటెను ఆహా, అరుణోదయమాయ మహా. భ్రమభావము మార్చిన శ్రీపతి యేసుని నామమున జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తినా, జయమేసుని నామమునా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాతాళము గెలువబడెన్, పరలోకము తెరువబడెన్. పాతాళము గెలువబడెన్, పరలోకము తెరువబడెన్. సాతానుని ఇలా గెలిచెనయా, ఆ క్రీస్తేసుని నామమున జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తినా, జయమేసుని నామమునా. జయ భేరిని మ్రోగింతమా, జయ విజయ భజనలతో జయ శృంగము నేడెత్తినా, జయమేసుని నామమునా. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగును గాక. ఒక చిన్న మూల అంశం తీసుకొని నేర్చుకుంటున్నాం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఈ లోకము గురించి డెఫినేషన్ ఇస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే సువార్త మొత్తం సారాంశం అందులోనే ఉంది. మనం శరీరాశ గురించి కంటే ముందు నేత్రాశ నేర్చుకున్నాం. నేత్రాశలో పతనమైన వారు ఆహాబు, ఆకాను, గేహాజీ. తర్వాత శరీరాశ గురించి నేర్చుకున్నాం. శరీర కార్యాలు వేరు, శరీర వాంఛలు వేరు. శరీర వాంఛల్లో తిండిబోతుతనం, త్రాగుబోతుతనం, కాముకత్వం,
అసూయ, వీటి గురించి నేర్చుకున్నాం. తిండిపోతనంలో పతనమైన వాడు ఏశావు. దీంట్లో డెఫినేషన్ ఏంటంటే శరీర సంబంధమైన వాటి గురించి ఆత్మ సంబంధమైన వరములు దీవెనలు పోగొట్టుకునే అంత పతనావస్థలోనికి రాకూడదు. దాన్ని బట్టి ఉపవాసం చేయాలి. అది సబ్జెక్టు. ఇప్పుడు జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏంటి అసలు? అతిశయం. అందాన్ని బట్టి, తెలివిని బట్టి, అధికారాన్ని బట్టి, హోదాని బట్టి అతిశయపడు. ఈ అతిశయం సాతాను లక్షణం. యెహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథంలో అయితే తేజో నక్షత్రమా అని లూసిఫర్ గురించి ఉద్దేశించబడింది. లూసిఫర్కు ఉన్న అతిశయం ఏంటంటే తన అందగత్తె అని, తర్వాత ఉత్తర దిక్కున సభాపరత్వం మీద తనతో సమానంగా ఉండాలని ఆశపడ్డది. కాబట్టి ఈ ఈర్ష్య అనేది, అతిశయం అనేది ఎవరి లక్షణం అంటే సాతానుడు లక్షణము. కొన్ని చూద్దాం. జీవపు డంబంలో ఎంతమంది పతనమైపోయి ఆత్మీయ వరాల్ని పోగొట్టుకున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18, ఇది చాలా చాలా కామన్గా మనం చూస్తుంటాం. 18వ అధ్యాయం 8వ వచనం. 10 వచనం చదువుతున్నాం. ప్రార్థన చేయటక 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటి ఇక్కడ అతిశయము? నేను అలాంటి వాడిని కాదు కదా. అతిశయం ఎలాంటిదంటే నేను ఫలాని వారి కాదు, నా స్థాయి వేరు. దేంట్లో? ఆత్మీయ స్థితిలో నా స్థాయి వేరు, శారీరక స్థితిలో నా స్థాయి వేరు అని చెప్పడం అతిశయము. అతిశయము సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, కానీ అతిశయం వేరన్నమాట. ప్రార్థన చేయడానికి వచ్చాం. మనం కూడా చాలాసార్లు ప్రార్థన ఓపెన్గా చేయం కాబట్టి ఎవరు పక్కనోడు ఏం ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఇలాగ ప్రార్థన చేస్తే తప్పు అని వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇద్దరు దేవాలయానికి రావడం కరెక్టే వచ్చారు, ప్రార్థన చేసే విధానం కరెక్టే ఉంది. కానీ ఈయన ముందుగా ప్రార్థన చేస్తుండే ఏంటంటే నిలబడి, దేవా, అడ్రస్సింగ్ చాలా బాగుంది. నేను చోరులు అంటే దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులు, వీళ్ళలాగా నాకు ఎలాంటి లక్షణం లేదు కదా. నాకేముందంటే ఈ సుంకరి వలె ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ దేవాలయానికి వెళ్ళగానే ఏమని, దేవా, నాకు ఈరోజు ఆయుష్ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఆ ఆయుష్లో 1 గంట నీలో గడపడానికి ఇచ్చినందుకు అని చెయ్యాలి. కానీ మీరేమని చేస్తుండు? వాళ్ళలాగా ఉన్నందుకు, ఈ పక్కనోడిలాగా లేనందుకు. ఇది అతిశయం. నా సంపాదన అంతట్లో ఆయన ఏం చేస్తున్నాడో తనను తను హెచ్చించుకొని చెప్తున్నాడు అనమాట. తనను తాను హెచ్చించుకొని చేయడము జీవపు డంబము. ఇదే జీవపు డంబం. అయితే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 11:29లో, అది మనకందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త, నేను దీనుడు గనక నా దగ్గర నేర్చుకోమంటాడు. ఈ జీవపు డంబము చాలాసార్లు మన దగ్గర అది పాపం అనుకోం మనం. అది పాపం అనుకోని కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడు, దీన మనసు గలవడం కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడిని, నేను ఎలా ప్రార్థన చేస్తానో, ఎలా నడుస్తానో నేర్చుకోమంటున్నాడు దేవుడు. నియమం ఉంటుంది దేనికైనా. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ఉంటుంది, ఎలా ఎన్నుకున్నాడు దేవుడు ఆయన గురించి. అయితే ఈ మొత్తం సువార్తల సారాంశం అంతా ఇందులోనే ఉంది. దేని గురించి చెప్తున్నాడు? ఈ ప్రార్థన విధానము సరి చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలుసు, దేవాలయానికి వెళ్ళాలని తెలుసు, కానీ తను అతిశయపడుతుండని తనకే తెలియదు. కొన్నిసార్లు అతిశయం అనేది మనకు తెలియకుండానే వస్తుంది. ఈ అతిశయం కూడా అంత మంచి స్వభావం కల. జీవపు డంబం అంటే తెలివిని బట్టి, అధికారాన్ని బట్టి అతిశయించడం. దీని దేనిని బట్టి అతిశయిస్తున్నాడు? తన వ్యక్తిత్వాన్ని బట్టి, తన భక్తిని బట్టి. దేవుడికి భక్తి దేవుడు ఏ విధంగా బేరీ చేస్తాడో తెలియదు మనకు. నువ్వు 10వ వంతు ఇస్తున్నావా, నువ్వు ఎన్నిసార్లు గుడికి వచ్చావు, ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, కానీ చాలా సింపుల్గా చెప్తాడు దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చాలా సింపుల్. ఆయన క్యాలిక్యులేషన్ మనం అనుకున్నంత కాదు. కొన్నిసార్లు ఎగ్జామ్స్కు చాలా పెద్ద పెద్ద టఫ్ క్వశ్చన్స్ చేసుకోవడం సింపుల్ ఇస్తారు ఎగ్జామ్లో. 35వ వచనంలో ఏముంటుందంటే, నేను ఆకలి గొంచిని, మీరు నాకు భోజనం పెడుతుంది, నేను దప్పిగొంచిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని నన్ను చూడవచ్చుతిరి, చెరసాల్లో ఉంటే నా యొద్దకు వచ్చుతారని చెప్పారు. ఇవి మామూలు వాళ్ళు కూడా చేస్తారు. అందరూ మన క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వారు ఇవి మినిమం చేయాల్సినవి.
దేవుడు వేరుపరిచేటప్పుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు సమస్త దూతలతో వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు సంగతి చెప్తున్నాడు. గొర్రెలు వేరుపరిచినప్పుడు ఏంటంట, నేను ఆకలిగా ఉన్నా, నువ్వు 10వ వంతు ఇచ్చావా, అతిశయం కొరకు చెప్పటము కాదనమాట. తర్వాత ఇంకొక స్వనీతి గురించిన మాట ఉంది, మత్తయి సువార్తలో నేర్చుకున్నాం. ఇక్కడ తర్వాత దావీదు ఆలయం కట్టాలనుకుంటాడు చాలా మంచిగా. దేవా నేను ఆలయం కడతా అంటే అప్పుడు దేవుడు అంటాడు, నీ చేత కాదు కానీ సొలొమోను చేత కట్టిస్తాడు. కానీ దానికి వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ అంతా చేసింది దావీదే, కానీ దావీదు ఎప్పుడు కూడా ఆయన ఆలోచనకు మించింది చేశాడు అనమాట. గాడ్ సెలెక్షన్ ఏదంటే ఎవరిని ఎన్నుకోవాలో దేవుడికి తెలుసు అనమాట. ఈ అతిశయాన్ని గురించి పడిపోయిన వారిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతిశయపడి పడినవారు, నెబుకద్నెజరు, బెల్షస్సరు. కాబట్టి ఈ నెబుకద్నెజరు కూడా దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గ్రంథంలో ఒక ప్రతిమను సృష్టించి ప్రతిమను చేసేసి దానికి మొక్కమని ఒక ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు మొక్కని వారికి అగ్నిగుండం తయారు చేస్తాడు ఆయన. అక్కడ ఎవరి విశ్వాసం ప్రకటించబడింది? ఆయన జీవపు డంబం ఏంటంటే నేను రాజును, నేను చేసిందల్లా జరగాలి అనుకుంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఎంత మంచి మనుషులను తీసుకోవడం, స్కిల్డ్ పీపుల్ తీసుకొచ్చి ఒక ప్రతిమను సృష్టించినట్టుగా ఉందన్నమాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉన్నది. రాజగు నెబుకద్నెజరు, ఇక్కడ ఇదంతా మనకు తెలుసు కానీ ఇక్కడ ఆయన నమస్కరించమంటాడు ఆ ప్రతిమను. అందుకు నెబుకద్నెజరు ఎవరైతే మొక్కరో, ఎవరైతే దానికి నమస్కరించరో వారికి ఏం పనిష్మెంట్ అని చెప్తాడనమాట. ఇక్కడ 18వ వచనంలో, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. ఎవరిది? షడ్రకు, మెషకు, అబేద్నెగోలని. ఇక బబులోను చెరలోకి వచ్చిన మామూలు మనుషులు వారికి ఈ పేరు ఇవ్వబడింది, వారి పేర్లు వేరే ఉన్నాయి మొదటి అధ్యాయంలో. ఆ ప్రతిమకు మొక్కమంటే అది మా సిద్ధాంతానికి వ్యతిరేకం అనలేదు, కానీ మేము ప్రతిమలకు మొక్కము అని చెప్పారు. జీవపు డంబం ఎవరిది అంటే నెబుకద్నెజరు. తను చేసిన శిలాశాసనాన్ని, తనకు రాజరికం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, ధన ఘనత అధికారాలు ఉంటే అతిశయిస్తే పడిపోతారని నెబుకద్నెజరు తెలుస్తుంది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉండి అగ్ని జ్వాల కూడా వారికి తగలకుండా వారిని తప్పించినట్టుగా రాయబడింది. కాబట్టి ప్రియా సహోదరులారా, పరిసయ్యుల ప్రార్థన, సుంకరి ప్రార్థన విన్నాం మనం. అతిశయపడ్డవాడి ప్రార్థన వినలేదు. ఆ ప్రార్థనలోనే ఇంకొక భాగం మనం చూడలే కదా, సుంకరి ప్రార్థన చూడలే మనం. సుంకరి ప్రార్థన చూద్దాం. సుంకరి ప్రార్థన ఎంత మంచి ప్రార్థన చూడండి. 18వ అధ్యాయంలోనే, ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. ఎవడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? తన ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం. నిన్ను చూసే అంత ధైర్యం లేదు, నువ్వు పవిత్రుడవి, కల్మషం లేని దేవుడవు, నేను నిన్ను ఎలా చూస్తా, ఇంత కళంకం ఉన్నోడిని. అది చాలు పశ్చాత్తాపం, అది చాలు పశ్చాత్తాపం. నువ్వెన్ని చేసినవని కాదు. కాబట్టి ఈ పరిసయుడి ప్రార్థన, సుంకరి ప్రార్థనలో అతిశయపడ్డవాడి ప్రార్థన ద్వారా నీతివంతుడుగా ఎంచబడలేదు, కానీ ఆయన తగ్గించుకున్నవాడే. సుంకరి ప్రార్థన గణనలోకి వచ్చిందనమాట. కాబట్టి జీవపు డంబమున నెబుకద్నెజరు కూడా దేవుడు గడ్డి మేపించినట్టుగా మనం చూస్తాం. అందులో నెబుకద్నెజరు ప్రతిమకు మొక్కని షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోంచి వెలికి తీసుకురాబడ్డారు. దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ పతనానికి దారి తీసేవి. ఈ జీవపు డంబంలో ఆయన పాల్గొనకుండా, అందులోకి పోకుండా ఆయన బయటకు వచ్చాడు. ఎవరు? ఈ సుంకరి, తర్వాత షడ్రక, మెషక, అబేద్నెగోలు. వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకున్నారు. నెబుకద్నెజరు గడ్డి మీద ఆయన పశ్చాత్తాపడినట్టుగా ఉంది. ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఆయన కూడా జీవపు డంబం ద్వారా పడిపోయినట్టుగా ఉంది. జీవపు డంబం ద్వారా పడిపోయిన ఉజ్జియా ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:16లో ఆయన కుష్ఠరోగిగా మొత్తబడు. ఆయన సమాధి మీద ఉజ్జియా ద కింగ్ అని రాయలే, ఉజ్జియా ద లెపర్. ఉజ్జియా ద లెపర్.
ఈ కుష్ఠరోగము, రక్తస్రావ రోగము పాప సూచనలు. ఈ కుష్ఠరోగము పాలెము వెలుపల ఉంటారు. దేవుడు పాలెం వెలుపల ఉన్న మనల్ని పాలెము లోపలికి తీసుకొచ్చి తన చిందించిన రక్తం ద్వారా మళ్ళీ కడిగి పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యానికి వారసత్వం ఇస్తున్నాడు దేవుడు. ఈ శరీర ఆశ ఎంత, నేత్రాశ ఎంత, జీవపు డంబం ఎంత, మీరే క్యాల్కులేట్ చేసుకోండి సోదరులారా. దేవుడి మాటలు దీవించుగాక. లేచెను ప్రభు యేసు సమాధి గెలిచి లేచెను. మరణముపై విజయము నొంది మృత్యుంజయుడై లేచెను. లేచెను ప్రభు యేసు సమాధి గెలిచి లేచెను. మరణముపై విజయము నొంది మృత్యుంజయుడై లేచెను. మరణముపై విజయము నొంది మృత్యుంజయుడై లేచెను. మరణ భయమును మనదాస్యమును విడిపించుట కొరకు మానవ రూపమునే ధరించి ఇలకే తెంచెనుగా. మన పాపములకు సిలువలు బలి అయి ప్రాణమునర్పించి మూడవ నాడు మృత్యుంజయుడై మరణము గెలిచెనుగా. జీవపు ద్వారము మనకై తెరచి, జీవపు ద్వారము మనకై తెరచి, రక్షణ మార్గము మనకందించి అపవాదిని నశింపజేసి మనలందరి బ్రతికించగా. అపవాదిని నశింపజేసి మనలందరి బ్రతికించగా. లేచెను ప్రభు యేసు సమాధి గెలిచి